ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత టఫ్గా జరిగిందో మనకి తెలుసు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్రౌండర్ విల్ జాక్స్ చేసిన అద్భుతమైన ఫీల్డింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. బౌండరీ లైన్ దగ్గర విల్ జాక్స్ సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి చేసిన ఫీల్డింగ్ చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, దీపక్ చహర్ ఈ మ్యాచ్లో వేసిన తొలి ఓవర్ 3వ బంతికే ఆర్ఆర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ లాఫ్ట్ డ్రైవ్తో షాట్ ఆడాడు. అది 6 వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ గాల్లోకి ఎగిరి బాల్ను లోపలికి నెట్టి ఏకంగా 5 పరుగులు సేవ్ చేశాడు. ఆ సిక్సర్ కాస్త సింగిల్గా మారిపోయింది. దాంతో ఒక్కసారిగా ప్రెషర్లోకి వెళ్ళిన వైభవ్ ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా తక్కువ రన్స్కే వెనుదిరగడంతో రాజస్థాన్ రాయల్స్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖరులో వచ్చిన జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజాలు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీళ్ళిద్దరి వల్ల రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోర్ను చేసింది. ముంబై 20 ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. Taste the Daily.